హాయ్ అండి. వచ్చేసరికి బాలామృతం పిండితో కుడుములైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఈ పిండి వచ్చేసరికి అంగన్వాడీ స్కూల్లో బాలింతలకి చిన్నపిల్లలకి అయితే ఇస్తారు. నేనైతే ఆ పిండి ఇచ్చినప్పుడల్లా మా వాడికి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. కుడుములైతే వాడు ఇష్టంగా తింటాడు. చిన్నపిల్లలకి డైలీ ఒక డేలో ఒక 50 గ్రామ్స్, మార్నింగ్ కొంచెం, ఈవినింగ్ కొంచెం, ఆఫ్టర్నూన్ కొంచెం, డేలో 50 గ్రామ్స్ ఇలా పెడితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. పిల్లలు బాగా బలంగా ఉంటారు. అందులో చాలా పోషకాలు ఉంటాయి కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో వేస్ట్ చేస్తారు. అంటే చపాతీ పిండిలాగా చేసి చెక్కల్లాగా చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటారు. నాకు తెలియక ఫస్ట్ నేను అలాగే చేశాను. అలా ఆయిల్లో వేయడం వల్ల అందులో ఉండే పోషకాలన్నీ పోతాయంట. అలా ఆయిల్లో అయితే వేయకండి. అది తిన్నా మనకి బెనిఫిట్ ఏమి ఉండదు దానివల్ల. ఇలా కుడుముల్లాగా చేసుకొని ఆవిరిలో ఉడికించుకొని తింటే చాలా మంచిదండి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ క్వాంటిటీతో కలుపుకుంటే సరిపోతుంది. నేను ఓన్లీ ఇందులో ఆ పిండి, కొంచెం వాటర్ అండ్ కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి యాడ్ చేశాను. కావాలనుకుంటే కొంచెం యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి గవర్నమెంట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎంతో కొంత యూటిలైజ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ పిండి వాల్యూ తెలియక పడేయడం, వేస్ట్గా పడేయడం, ఆ పడేసిన పిండి కుక్కలు, పిల్లులు అవన్నీ లాకెళ్ళి చండాలంగా చేస్తున్నాయంట. అలా చేయకండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తినకండి. పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా ఇవ్వండి. మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. నేను మొన్న అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు దీని మీద పెద్ద మీటింగ్ అయితే జరిగింది. మేడం వచ్చి చెప్పారు, ఇలా చేస్తున్నారు, అలా చేయకండి అని చెప్పేసి. నెయ్యి కూడా అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోయినప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. రీసెంట్గానే నాకు డెలివరీ అయ్యింది. 3 months అవుతుంది డెలివరీ అయ్యి. నాకైతే సెకండ్ బేబీ వచ్చేసరికి పాప అండి. పాప పుట్టింది. నా డెలివరీ వ్లాగ్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. నేనైతే ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా దగ్గరేనండి. అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే దగ్గరే ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. 3 months అవుతుంది వచ్చి. ఇంకెక్కడే ఉన్నాను. కుడుముల్లాగైనా చేసుకోవచ్చు మనం, లేకపోతే లడ్డు ఉంటుంది కదా, లడ్డు షేప్లో అయినా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మన పిండిని అయితే చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎలా అయితే ఇష్టంగా తింటారో అలా చేసుకోండి. కానీ ఆయిల్లో అయితే వేయొద్దండి. అవి ఆయిల్లో వేస్తే దానిలో ఉండే అన్నీ పోతాయి. ఇలా లడ్డూలాగా నేను కుడుముల్లాగా చేశాను. ఆవిరి పాత్ర ఉంటుంది కదా, అది తీసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. నేను ముందుగానే అందులో కొంచెం నీళ్ళు అయితే పోసాను. మనం కుడుములు పెట్టినప్పుడు దానికి మనం తీసినప్పుడు అవి అంటుకుపోయి చిదురు అయిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను. నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే తెలిసిందిగా, అందరికీ తెలిసిందిగా, మనకి లడ్డులాగే వస్తుంది అనమాట, చెదిరిపోదు. ఈ విధంగా అయితే నెయ్యి అప్లై చేసేసి అవన్నీ ఇందులో పెట్టేసేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడైతే ఒక
10 మినిట్స్ మనం ఆవిరిలో అయితే ఉడికించుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి. ఒక 10 మినిట్స్లో ఉడికేసాయి చక్కగా మొత్తం. ఎక్కువ ఏం చేయలేదు, కొంచెమే చేశాను, వాడి వరకే చేశాను. మేము ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లో వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.